పడి పడి లేచే మనసు. ఎపిసోడ్ 5. ఆనంద్కి తను మాట్లాడే విధానం, కుటుంబం పట్ల చూపించే బాధ్యత, కొత్తగా పరిచయమైన తన పట్ల ఫ్రెండ్ల చూపే కేరింగ్ తనకి నచ్చేశాయి. తనని మోసం చేయడం తప్పు అనిపిస్తుంది. ఇంతలో ఫ్రెండ్ వేణు ఫోన్ చేశాడు. హలో చెప్పారా అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఏం చెప్పాలిరా, నువ్వే చెప్పాలి ఇప్పుడు. ఈ రోజంతా ఏం జరిగిందో. ఏం చెప్పాలిరా, దేని గురించిరా మాట్లాడేది, చెప్పు క్లియర్గా, నాకు అర్థమవ్వట్లేదు. అబ్బా, ఏం తెలియనట్టు ఏంట్రా నువ్వు. ఈరోజు ఏమైని అడుగుతున్నాను. ఆమెను కలిసి నీ బైక్ మీద కోచింగ్కి తీసుకుని వెళ్లడం నేను చూశాను. ఇంతకీ ఏమి మాట్లాడింది? త్వరగానే నీకు దగ్గర అయ్యేలా ఉందిరా. అప్పుడే నీ బైక్ ఎక్కియోది అంటే ఆ అమ్మాయి నీకు లవ్ ప్రపోజ్ చేసే రోజు తొందరలోనే వస్తుంది చూడు. తనేమి ప్రేమలో పడేలా ఏమీ లేదు. బస్సా లేదని, లేటవుతుందని చాలాసేపు ఆలోచించే నా బైక్ ఎక్కింది కాని తను చాలా మంచి అమ్మాయిలా ఉంది. తను నేను అడక్కముందే తన ఫ్యామిలీ గురించి అన్నీ చెప్తుంటే నా మీద తనకి నమ్మకం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. తనని నేను టైంపాస్ కోసం మల్లికాకి దగ్గర అవ్వడం కోసం తనతో పరిచయం పెంచుకుంటున్నానని తెలిస్తే తన చాలా బాధపడుతుంది. నాకెందుకో మనం చేసేది తప్పు అనిపిస్తుంది. ఎప్పటికీ నాకు సత్య ఒక ఫ్రెండ్గా ఉంటుంది కాని తను నాకు ఎప్పటికీ లవర్లా మారదనిపిస్తుంది. హే ఏంటిరా, మనం అనుకున్నది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇంట్లో తప్పు ఒప్పు ఏమీ లేదు. నువ్వు అలా ఆలోచిస్తే నీ మల్లికా నీకు దూరమవుతుంది. నేను చెప్పినట్టు నువ్వు ఆ అమ్మాయి సత్యను ముగ్గులో దించి తనతో కలిసి ఉన్న ఫోటోస్ మల్లికాకు షేర్ చేస్తే తనే భయపడి నిన్ను వెతుకుతూ వస్తుంది. నువ్వు చెప్పినట్టు కాదుకూడదు. జాలి దయ చూపిస్తూ మోసం తప్పు అనుకుంటే పరిస్థితి అంతే. నువ్వే తరువాత బాధపడతావో మరి ఆలోచించుకో. నేను చెప్పినట్టు విని ఆ అమ్మాయితో ఇంకా మాట్లాడుతూ ఇంట్లో మనిషిలా మాట్లాడో, దగ్గర అవ్వు. అవును మర్చిపోయాను, ఫోన్ నంబర్ ఇచ్చిందా లేదా అని అడిగాడు. సందేహంగా ప్రశ్నించాడు. ఇచ్చింది కాని తను నాతో ఫ్రెండ్లానే ఆలోచించి ఇచ్చింది, వేరే ఉద్దేశ్యంతో కాదు అని తన మాటలలో అర్థమయ్యేలా చెప్పింది. అబ్బా, చెప్పేది వినరా ముందు. ఇచ్చింది కదా ఫోన్ నంబర్. ముందు ఎవరైనా అలానే ఫ్రెండ్స్ అంటారు. నువ్వు ఆ ఛాన్స్ ఉపయోగించి ప్రేమలో పడేలా మంచి పని చేస్తూ ఆమె దృష్టిలో పడి మనసు చేదిరేలా చెయ్యాలి. అర్థం అయిందా? ఇంకా LKG పిల్లాడిలా ఆలోచించుకు. నీకు చెప్పి వారం రోజులు దాటేసింది. ఇంకా ఆ అమ్మాయిని ప్రేమలోకి దింపలేదు. నేను అప్పుడే ముగ్గురిని చూసుకున్నా. ఒకరిని అప్పుడే నా చుట్టూ తిరిగేలా చేసుకున్నానని గొప్పగా చెప్పాడు. సరే అమ్మ వస్తుంది, రేపు మాట్లాడుకుందాం, బాయ్ రా అని పెట్టేశాడు. ఏమిటిరా, నేను రావడం చూసి పెట్టేశావు? ఎవరైనా అమ్మాయినా చెప్పు. ఆ అమ్మాయి అన్ని విధాల నాకు నచ్చితే పెళ్లి చేసేస్తాను. నాకు కూడా ఇంట్లో ఒంటరిగ్గా ఏమీ తోచడం లేదు. కాని ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు నీతో పెళ్లికి ఒప్పుకోవాలి అంటే ముందు నువ్వు ఏదోకటి పని చూసుకోవాలి. సరేనా? నా మాట విని వేణుతో ఇక్కడ ఉండి పని వేతుకుంటా అంటే కుదిరే పని కాదు. మీ నాన్న చెప్పినట్టు హైదరాబాద్లో ఉన్న మీ నాన్న ఫ్రెండును ఒక్కసారి వెళ్ళి కలిసిరారా. ఆయన నీకు ఏదోకటి పని చూస్తారు అని బుజ్జగిస్తూ ప్రాధేయపడింది. అమ్మ ఏమిటి నువ్వు, నేను ఫ్రెండ్తో మాట్లాడుకున్నాను. నువ్వు ఏమో అమ్మాయి పెళ్లి ఉద్యోగమంటూ ఇప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళమని అంటావు. అయిన కనీసం డిగ్రీ అర్హత లేని నాకు అక్కడ ఏమి ఉద్యోగమిస్తారు అని విసుకున్నాడు. నేను చెప్పేది నీ భవిష్యత్తు గురించి. రేపు నీకు పిల్లను ఇవ్వాలంటే మీ అబ్బాయి ఏమి చేస్తారు అని అడుగుతారు. అప్పుడు ఏదోకటి చెప్పాలంటే ఇప్పటినుండి ఏదో పని చూసుకోవాలి. ఇలాగే డిగ్రీ సబ్జెక్ట్స్ అని వాటి గురించి ఆలోచించకుండా ఇలా తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే రేపు నిన్ను చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. మరి ఆలోచించుకో అని లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అమ్మ చెప్పింది నిజమే. మల్లికా నాకు దూరం కాకుండా ఉండాలి అంటే ఏదోకటి చూసుకోవాలి. వేణు వాళ్ల బాబాయి పని చేసే చోట పని ఇప్పిస్తానని వాడి మాటను పట్టుకుని కూర్చున్నాను. మల్లికా ప్రేమలో పడిన తరువాత చదువు మీద నిర్లక్ష్యం చేశాను. మొత్తం లేకపోతే ఈ సబ్జెక్ట్స్ అగేవే కాదు అని తల పట్టుకున్నాడు. బుర్ర అంతా రకరకాల ఆలోచనలతో వేడెక్కపోయింది. ఎక్కువగా ఆలోచించడంతో తలనొప్పి వచ్చేస్తుందని జాండు బామ్ రాసుకుని పడుకున్నాడు.
ఉదయం లేవగానే సత్య నంబర్ నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్ ఉంది. అది చూసి నవ్వుకుని రిప్లై ఇచ్చాడు. రోజులు గడిచే కొద్దీ సత్యతో పరిచయం బలంగా మారింది. కాని సత్య పరిచయంలో దగ్గరయ్యి మల్లికాకు దూరం అవుతున్నానా అని ఆలోచనలో పడ్డాడు. సత్యను తనతో పాటు చూస్తే బాధపడుతుందని తన దగ్గరికి వస్తుంది అనుకున్నా తన ప్రేయసి మల్లిక మాత్రం మళ్ళీ కనిపించలేదు. బీచ్లో ఒంటరిగా కూర్చుని మల్లికా గురించి ఆలోచించిస్తున్నాడు. తాను కనిపించకుండా ఫోన్ చేయకుండా ఉంటే తను ఏమీ అయిపోయాడు అని కంగారుపడి ఫోన్ చేస్తుంది అని ఆశపడ్డాడు. కాని ఆమె నుండి మళ్ళీ ఫోన్ కాదు కదా, హాయ్ అని చిన్న మెసేజ్ కూడా రాలేదు. దాని గురించి అడిగాలని వెళితే హాస్టల్లో తను కనిపించలేదు. తను ఆ చిన్న సంఘటనకి ఇంత దూరం పెట్టేసిందా అని కనిళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో వెనుక నుండి అతని భుజంపై చెయ్యి వేసిదో అప్పుడే తన్ను దూరం నుండి చూసి బాధపడి అక్కడికి వచ్చిన సత్య. తనని చూసి కళ్ళు తుడుచుకుని లేచి మాట్లాడి మళ్ళీ కూర్చుని ఎగిసేపడే అలలను చూస్తూ తన మనసులో జరిగే ఆలోచనల అలజడులను అదుపు చేసుకుని మౌనంగా సముద్రంను తీక్షణంగా చూస్తున్నాడు. అక్కడ ప్రేమికులు రాసుకునే మనసులో మాటలను ఎగిసేపడే అలలు తీరం మీదకి వచ్చి తాకి చేర్పినట్టు వాళ్ల మధ్య నిశ్శబ్దం చెరిపేస్తూ ఆమె ముందుగా మాట్లాడడం మొదలుపెట్టింది. నందు, సముద్రము చాలా ప్రశాంతముగా చాలా బాగుంది కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది, కాని ఒక్కసారి భీభత్సం సృష్టించి అల్లకల్లోలంగా ఉంటుంది మన మనసులానే అని ఆపాడు. అవును, నిజమే నువ్వు చెప్పింది. ఒక్కసారి మన మనసు రకరకాల ఆలోచనలతో అలజడిగా మారుతుంది. అలాంటప్పుడు ఒంటరిగా కూర్చుని బాధపడకూడదు, నాలాంటి ఫ్రెండ్తో మాట్లాడాలి అని తన వైపు చూసింది. తన మనసులో బాధ తనకి అర్థమైనట్టు ఉంది. ఇంతలో అతని చెయ్యిమీద ధైర్యం చేపుతున్నట్టు ఆమె చెయ్యి వేసింది. మాటలు మార్చి, నందు, నువ్వు ఏమీ చేస్తున్నావు? అదే రేపు మల్లికాను పెళ్లి చేసుకున్న తర్వాత బ్రతకడానికి ఏదోకటి చెయ్యాలి కదా, అది అడుగుతున్నాను. లేదు, ప్రస్తుతం ఖాళీమే, డిగ్రీ అర్హత కూడా లేదు. నాకు జాబ్ ఎవడు ఇస్తాడు అంటే సబ్జెక్ట్స్ అగాయి, అందుకే అని తలకొక్కున్నాడు. అంటే ఇప్పుడు ఖాళీగా తిరుగుతున్నావా? మరి మల్లిక దూరం పెట్టడానికి కారణం ఇది కూడా అయ్యే ఉంటుంది. ఏమీ జాబ్ లేకుండా పాపం తను ఎలా ఒప్పిస్తుంది? అందుకే తను కష్టపడుతోంది మంచి జాబ్ రావాలని, ఇంక పై చదువులు చదవాలని అనుకుంటుంది. తను కూడా ఇంట్లో ఒప్పించాలి అంటే నువ్వు ముందు జాబ్ చెయ్యాలి. అప్పుడే తనకి ధైర్యం వచ్చి మీ ప్రేమ విషయము ఇంట్లో చెప్పుతుంది. అప్పుడే ఫోన్ వస్తే వేణు అని తీసి మాట్లాడతాడు. స్క్రీన్ మీద వేణు ఫోటో చూడగానే, అమ్మో, వీరితో తిరుగుతున్నాడు ఏమిటి నందు? నా ఫ్రెండ్స్ను వాడుకొని ఏమీ సంబంధం లేనట్టు మధ్యలో వదిలేశాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఏమి చదువుతాడు? వీడివల్ల నందు చదువు అటెటెక్కింది. వీరికి దూరంగా ఉండమని చెప్పితే కారణాలు అడుగుతాడు ఏమో. ఏదోకటి చెప్పి ముందు వీడిని దూరం పెట్టించాలి మనసులో అనుకుని అతని వైపు చూసింది. ఆ ఫోన్ ఇలా ఇవ్వు, ఇంకోసారి ఫ్రెండ్ మాట్లాడకపోతే బాధపడతాడు అని గంటల తరపడి ఫోన్తో ఉంటే నీతో నేను మాట్లాడను. ఫోన్ మాట్లాడకుండా ఉంటాను అంటే మాట్లాడతాను. నీకు జాబ్ కావాలనే నీ చెప్పినట్టు విను. ఫ్రెండ్స్తో కలవడం మాట్లాడడం ఇకపై కుదరదు. నీకు ఇప్పటి నుండి అంటే ఉద్యోగం వచ్చే వరకు ఫ్రెండ్స్ అన్నా నేనే, ఫోన్తో ఎక్కువ ఉండకుండదు. అర్థమైందా? ఇప్పటి నుండి ప్రేమ పక్కన పెట్టు, ఆ సబ్జెక్ట్స్ క్లియర్ చేసి కనిపించు. జాబ్ సంగతి తరువాత చూస్తాము అంది ఆమె సీరియస్గా. కాస్త ఆశ్చర్యపడి తేరుకొని, సరే, నాకు ఉద్యోగం కావాలి, నువ్వు చెప్పినట్టు వింటాను. ఫోన్ కూడా ఎక్కువ యూజ్ చేయను. నువ్వు చెప్పినట్టు వాడితో కలిసి మాట్లాడడం, ఫోన్ చేసి మాట్లాడడం చేయను. ఉద్యోగం వస్తుందా? అలా చేస్తే నిజంగా మరి చెప్పు అని అమాయకంగా అడిగాడు. ఖచ్చితంగా వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తాను. కాని నేను చెప్పినట్టు నడుచుకుంటే సాధ్యమవుతుంది, లేదా అంతే అని లేచి బయలుదేరింది. సత్య వెళ్ళిపోతూ, నీకు డౌట్స్ ఉంటే చెప్పు, అప్పుడు కలుస్తాను. అంతావరకు బుక్స్ నీ ప్రపంచం సరేనా? కళ్ళు ఎగరేసింది. ఓకే, అర్థమైంది సత్య మేడం అని నవ్వాడు. గుడ్, మళ్ళీ నీ ప్రిపరేషన్ అయిన తర్వాత కలుద్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. నందు పుస్తకాలు పట్టుకోగానే నిద్ర వస్తుంది. ఎప్పుడో 6 నెలలు క్రితం చెప్పినవి కావడం వల్ల
కొద్దిగా గుర్తు వస్తున్నాయి. చదవటం మొదలుపెట్టాడు. కాలం గడుస్తుంది. చాలా టాపిక్స్లో సందేహాలు వచ్చాయి అతనికి. కాని అవి తీర్చేవాళ్లు ఎవరూ లేరని చూస్తుంటే సత్య నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. తనతో తన డౌట్స్ వివరంగా చెప్పుతున్నాడు. ఆమె కూడా చదివింది. తన గ్రూప్ కావడంతో తనకి తెలిసింది. యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేసింది. ఆనంద్ పూర్తిగా శ్రద్ధ పెట్టి చదివాడు. ఎట్టకేలకు పరీక్షలకి పూర్తిగా తయారు అయ్యాడు. సత్య తనకి తెలిసిన చోట సబ్జెక్ట్స్ ఒక్కసారి పూర్తి చేసే చోట పరీక్ష రాయించింది. దగ్గర ఉండి బయటకి. పరీక్షలు బాగా రాశానని సంతోషపడుతూ బయటకి వచ్చాడు. కాలం గిర్రున తిరిగింది. సత్య ప్రోత్సాహంతో తనతో పాటు మంచి ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం వచ్చిన ఆనందంతో తనని ఇంటికి తీసుకుని వెళ్లి ఇంట్లో వాళ్ళకి పరిచయం చేశాడు. సుబ్బారావు, పద్మ కొడుకును చూసి సంతోషపడి దానికి కారణమైన సత్యను అభినందించారు. ఇంట్లో సమస్యలు గురించి పట్టించుకునేవాళ్లు లేని ఈ రోజుల్లో మా అబ్బాయి గురించి ఆలోచించి తనకి అన్ని విధాల తోడుగా ఉండి పరీక్షలు రాయించి పాస్ అయ్యాడని తెలిసిన తర్వాత కూడా విడిచి మనకెందుకులే అని వదిలివేయకుండా మంచి ఉద్యోగం వచ్చే వరకు తనకి సాయం చేశావు. నీలా స్వార్థం లేకుండా ఎదుటివాడు బాగుపడితే చాలు అనుకునే మంచిగా ఆలోచించేవాళ్లు ఇప్పుడెయ్యెవరు ఉన్నారో అమ్మా. వయసులో చిన్న పిల్ల అయిన మనసులో పెద్ద మనసు నీది. నీ మేలు ఈ జన్మకి మర్చిపోను అని చేతులు జోడించింది తల్లి. తన దగ్గర డబ్బుల కోసం చేతులు చాపే తన కొడుకు బ్యాంకులో అకౌంటెంట్గా మంచి ఉద్యోగం సాధించాడని సంతోషంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద్ పక్కన ఉన్న సత్యవైపు కృతజ్ఞత భావంతో చూశారు. సరే అంకుల్, మాకు ఇంక బయట పని ఉంది. నందు నేను బయట ఉంటానని చెప్పి బయటకి వెళ్ళిపోయింది. అప్పుడే వేణు సత్యవైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్లాడు. సత్యతో పరిచయం పెరిగిన తర్వాత మల్లికాను మర్చిపోతాడు. కాని సత్య మల్లిక వాళ్ళ ఇద్దరినీ కలపాలని బయట నిలబడి ఆలోచిస్తుంది. స్టోరీ ఈస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.